హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారికి మీకు చుక్కలు కనిపించే రోజు. పరిస్థితులు ఏ విధంగా తారుమారు కాబోతున్నాయి, ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఈ రాశి వారికి ఈ రోజున కలిగే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క ప్రతాపం చూపడం వల్ల నష్టాలను చవిచూడవచ్చు. వ్యాపారంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధం బలపడుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ఈరోజు మీ పెండింగ్ డబ్బులు అందుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. పనుల్లో మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి, ఉద్యోగుల సమస్యలు పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మతపరమైన వేడుక కారణంగా కుటుంబ సభ్యులు బిజీగా ఉంటారు. మీరు మీ పిల్లలతో సరదాగా కొంత సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలోని మీకు డబ్బు పోయినట్లయితే దానిని తిరిగి పొందే అవకాశం ఈ రోజున వస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన రోజుగా ఉంది. సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఇతరుల విషయంలోనే అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు పొందుతారు. మీ ఇంట్లోని పునరుద్ధరణ కూడా ప్రారంభించవచ్చు. మీ ఆదాయం మెరుగుపడుతుంది. మీరు మీ తల్లితో కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు చర్చించవచ్చు. మీ శత్రువులు కొందరు మీ స్నేహితులుగా మారవచ్చు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోండి. ఇంటికి ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కుటుంబానికి ఆనందం కలుగుతుంది. సన్నిహితమైన మరియు ప్రయోజనకరమైన యాత్ర కూడా సాధ్యమే. ఈ రోజున అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. వ్యాపార ఏర్పాట్లు చాలా వరకు బాగుంటాయి. ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి. మీడియా, ఆన్లైన్ వ్యాపారాల్లో పాల్గొన్నవారు తమ పనిని పద్ధతిలోనే మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానసికంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు, వాదనలు కలిగిస్తాయి. శాశ్వత ఆస్తులు, వాహనాలు ఉపయోగించడం జాగ్రత్త. అనవసరమైన మహిళ నుంచి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నీటి వనరుల నుంచి భయం ఉంటుంది. మీరు పనిలో కొంచెం గందరగోళం, సవాళ్ళు ఎదుర్కోవచ్చు. మీకు ఒక స్నేహితుడు లేదా బంధువు కలిసే అవకాశం ఉండవచ్చు. పాత స్నేహితులు లేదా సహోద్యోగులు మీకు సహాయం చేయవచ్చు. విద్యారంగం మానసిక పరధ్యానాన్ని నివారించండి. ఆర్థిక విషయాల్లో మీకు రిస్కులు తీసుకోకుండా ఉండటం మంచిది. మీ కుటుంబం జీవితంలో మీ తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు. కాబట్టి మీ కోపం మాటలతోని నియంత్రించుకోండి. ఈరోజు మీరు బంధువు నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గాయమయ్యే ప్రమాదం ఉంది. మీకు వెన్ను, భుజం నొప్పి రావచ్చు. ప్రేమలో ఉన్న కొంత భావోద్వేగ అనుభూతి పొందవచ్చు. కానీ తొందరపడితే సంబంధానికి కొంత సమయం ఇవ్వడం మంచిది. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. పనుల్లో మీ ప్రయత్నాలు పురోగతి సృష్టిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అంతటా ఉత్సాహంగా అనిపించకపోయినా స్థిరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రయాణం సంతృప్తిని కలుగజేస్తుంది. ఆస్తి విషయంలో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయి. చదువుల్లో కొన్నిసార్లు మీకు పూర్వగతి ఏర్పడుతుంది. ఈ రాశివారి భావోద్వేగాన్ని, స్నేహాల విషయంలో లోతైన సంబంధాన్ని అనుభవిస్తారు. మీ సంబంధాల్లో కొంత తాజాదనం ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఆనందంగా ఉంటారు. మీ ప్రాధాన్యతలు స్పష్టంగా కనబడతాయి. మీరు మీ హృదయాన్ని వ్యక్తపరచగలరు. ఇది పాత ఆలోచనలు వదిలి కొత్త దృక్కోణాలు స్వీకరించే సమయం. ఇది
మీ విశ్వాసాన్ని అంతర్గత శక్తి ఈరోజు మీకు సానుకూల విశ్వాసాన్ని తెస్తుంది. మీరు ఏదైనా పరిస్థితిని ఓర్పు ధైర్యంతో ఎదుర్కొంటే ఈరోజు ఈ రాశి వారికి ఒడిదుడుకులతో నిండిపోయి ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దూర ప్రయాణాలను జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలను ఆలోచనాత్మకంగా నిర్వహించండి. ఏదైనా కొత్త వ్యాపారాలను ప్రారంభించే ముందు అన్ని వాస్తవాలను తనిఖీ చేయండి. వ్యాపార ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. కుటుంబంలోని మానసిక ఉద్రిక్తత ఉండవచ్చు. ఈరోజు మీ సామాజిక కార్యకలాపాలు స్నేహితులతో గడుపుతారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. మీరు స్నేహితులతో కొంత డబ్బును ఖర్చు చేస్తారు. పెద్దల ప్రయోజనం కోసం పొందుతారు మరియు వారి మద్దతు అందిస్తారు. ఊహించిన ఆర్థిక లాభాలు కూడా మనశ్శాంతిని తెస్తాయి. పిల్లల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది. ఈ యొక్క విషయంలో మరుపురాని జ్ఞాపకంగా మారుతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. మీ మనసు చిన్నపిల్లలాగా ఎగిరి గంతేస్తుంది. మీ పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఈరోజు మిశ్రమ రోజుగా ఉంటుంది. కొన్ని సమస్యల కారణంగా మనసుకు కొంచెం ఆందోళన ఉంటుంది. మీరు మీ స్నేహితులు ఇద్దరి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ సొంత పని చేసుకోండి. కొన్ని కొత్త బాధ్యతలు అనవసరంగా తలెత్తుతాయి. మానసిక క్షోభ కలుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోండి. తమను తాము మీరు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ డబ్బు ఖర్చు చేయవద్దు. మీరు మీ తండ్రి అసంతృప్తిని ఎదుర్కోవద్దు. కాబట్టి మీరు గృహ విషయాల్లో వివేకంతో ముందుకు సాగండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ప్రేమ మద్దతు పొందుతారు. మీరు మీ పిల్లలకు సంబంధించిన దేనికైనా సమయం డబ్బు రెండింటినీ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీరు మీ కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోండి. ఆస్తి విషయాలపైన మరింత జాగ్రత్త అవసరం. చిన్న సమస్యలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. పనిలోనూ పురోగతిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ మద్దతు మీతో ఉంటుంది. ప్రేమ సంబంధాలు శుభంగా ఉంటాయి. ప్రయాణం అంత ఉత్సాహంగా ఉండదు. కాబట్టి మీ ప్రణాళికలతో సరళంగా ఉండటం ఉత్తమం. కొన్ని ఆరోగ్య అలవాట్లను మెరుగుపరుచుకోవడం కోసం మీకు దృష్టి పెట్టండి. మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే వేగం కంటే వివేకం, స్పష్టత ఈ సమయంలో మరింతగా ఉపశమయుక్తంగా ఉంటాయి. మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. కమ్యూనికేషన్ కోసం సమయం, పరస్పర సంభాషణ ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలను మీ ప్రియమైన వారు బహిరంగంగా పంచుకోండి. ఇది పరస్పర అవగాహన పెంచుతుంది. సమతుల్యతను పరిష్కరిస్తుంది. ఈరోజు మీ ఆలోచనలు భావోద్వేగాల మధ్య సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ దీనిని ఒక అవకాశంగా చూడండి. మీరు మీ అంతర్గత అశాంతిని గుర్తించినప్పుడు మీకు మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మంచి సంబంధాలను నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది. నేటి సవాల్ మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఓపికగా ఉండండి. సానుకూల శక్తి కలిగి ఉండండి. మీ ప్రియమైన వారితో మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్త. వాహనాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గాయపడవచ్చు. మీరు ఈరోజు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారికి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ఈరోజు కుటుంబ సభ్యులతో కానీ కొన్ని గొడవలు జరగవచ్చు. ఒక మహిళ వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలను ఊరికే వినొద్దు. ఆలోచన లేకుండా ఈరోజు ప్రవర్తించవద్దు. మీరు మీ శారీరక రూపం గురించి, కొంచెం ఫిట్నెస్ గురించి ఆందోళన చెందవచ్చు. మీరు మీ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారు. ఇది పెండింగ్లో ఉన్న అనేక పనులన్నీ పూర్తి చేయడంలో మీకు ఈరోజు అవుతుంది. మీరు ప్రజలకు గొప్పగా స్ఫూర్తినిస్తారు.
బీమా అంటే పెట్టుబడులు అద్భుత రాబడినిస్తాయి. ఈరోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది. మీకు ఏమైనా పని సంబంధిత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఆదాయ ఖర్చుల మధ్య సమతుల్యత కాపాడుకోండి. పొరుగువారితో వాదనకు దూరం జరగండి. ఆస్తి వ్యవహారంలో పాల్గొన్నవారు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాతే ఏదైనా ప్రాజెక్టును కొనసాగించండి. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఈరోజు మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళడానికి సిద్ధమవ్వచ్చు. మీరు మీ పిల్లలు జీవిత భాగస్వామితో కొంత సమయం గడుపుతారు. ఇది మీ బంధాలను మెరుగుపరుస్తుంది. మీ విలాసాలు పెరుగుతాయి. కెరియర్లో గణనీయమైన పురోగతి చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించవచ్చు. ఇది వారికి గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుల్ని కలుస్తారు. ఈరోజు మీరు మేధాపరమైన పనులు, ఆవిష్కరణలు వీటిల్లో నిమగ్నమై ఉండిపోతారు. ఈరోజు మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సుదీర్ఘ పర్యటన లేదా మతపరమైన తీర్థయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు తలెత్తుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. మీరు మీ తల్లి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ పనుల్లో విజయాలు సాధిస్తారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీరు ఏ పని గురించైనా ఉత్సాహంగా ఉంటారు. మీకు పనులన్నీ సకాలంలో సులభంగా పూర్తవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశం ఉంది. కళ, సాహిత్య రంగాలపైన ఆసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. సమతుల్యత దినచర్యను నిర్వహించండి. అధిక అలసట నివారించండి. పనిలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కొత్త అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామి రూపాల్లో పనిచేసే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామి నుంచి ఒక ముఖ్యమైన పనులు మీకు పూర్తి మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. యువకులకు తమ లక్ష్యాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకత పనిపైన ఆసక్తి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అదృష్టం పొందుతారు. ప్రభుత్వ పనుల్లో మీరు విజయాలు సాధిస్తారు. పనుల్లో మీ ప్రభావం, గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులు సహచర్యం నుంచి ఆశించిన మద్దతు పొందుతారు. ఊహించిన ప్రయోజనం పొందుకోవచ్చు. పనుల్లో మీ సహచరులను ప్రజలు గౌరవిస్తారు. ఈరోజు మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈరోజు అదృష్టం కొన్ని కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ సామరస్యం బలంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి ఆనందం పొందుతారు. మహిళలు వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు, శుభవార్త పొందవచ్చు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పెండింగ్ పని ఈరోజు పూర్తవుతుంది. కొన్ని అధికారాల నుంచి కొన్ని బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపారంలోని లాభాలు వస్తాయి. మీ దగ్గరికి డబ్బు కూడా రావచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్నేహితులు శ్రేయోభిలాషుల్లా నటిస్తారు. మీకు కొన్ని ఇంట్లో పరికరాలను, వాహనంలో ఏదైనా సమస్యల కారణంగా మీకు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. మీకు సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది. ప్రేమ జీవితంలో మీరు ప్రియమైన వారితో ఏదైనా విషయం పైన భేదాభిప్రాయాలు ఉండవచ్చు. మీరు కోపంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. తలనొప్పి మరియు శరీరంపైన గాయాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు ప్రభుత్వ సహాయం లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మికత పైన ఆసక్తి ఉంటుంది. సంపదను సమర్థించడం సులభతరమవుతుంది. ప్రభుత్వం నుంచి వ్యాపారంలో గణనీయమైన లాభాలు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
జీవిత భాగస్వామిని మీకు సామాజిక స్థితి పెంచుతుంది. ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అపరిచితులతో కాస్త జాగ్రత్త. కొన్ని వివాదాలు రావచ్చు. మీరు వారితోనే మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రమాదకర కార్యక్రమాలకు దూరంగా ఉండండి. పాత స్నేహితులు, బంధువులను కలుస్తారు. మీకు ఒక శుభవార్త కూడా అందుతుంది. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన సవాళ్ళతో నిండిపోయి ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయని భావించవచ్చు. ఇది ఆత్మ పరిష్కరణ చేసుకోవలసిన సమయం. మీరు మీ అంతర్గత స్వరాన్ని వినాల్సి ఉంటుంది. కొంత గందరగోళాన్ని అయితే ఎదుర్కోవలసి రావచ్చు. ఇది మీ మనశ్శాంతిపై ప్రభావితం చూపిస్తుంది. ఇది సంబంధాల్లోని కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అర్థం చేసుకోవడంలో లేదా విభేదాల్లో ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. ఈ సమయంలో బహిరంగ సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. సమస్యలు తగ్గించుకోవడానికి మీరు మీ భావాలు వ్యక్తపరచండి. ఈ పరిస్థితులు సానుకూలతను కొనసాగించడం చాలా ముఖ్యం. ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక కార్యకలాపాల్లో సమతుల్యంగా మారుతాయి. ఈ సమయంలో అన్ని పనులు ప్రణాళికల ప్రకారం జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. ఇతరులపైన అధిక క్రమశిక్షణ విధించే బదులు మీ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. పరస్పర అంగీకారం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికి యత్నించండి. యువకులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగుల అంకితభావం మరియు కృషి వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి. ఈ సమయంలో ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయటం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు బాధ్యతల కారణంగా అదనపు పనిభారాన్ని ఎదుర్కొంటారు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. యువకులు ప్రేమ వ్యవహారాల్లో సమయాన్ని వృధా చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పైన ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఈ రాశివారు భారీ ఆహారాలకు దూరంగా ఉండండి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రోజు ప్రారంభంలోనే ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో కాస్త గందరగోళంగా ఉంటుంది. ఈ సమస్యల మధ్యాహ్నం నాటికి మెరుగుపడతాయి. రోజు ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి రావచ్చు. కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో గందరగోళం ఉండవచ్చు. ఈ సమస్యలు కోర్టు వివాదాస్పద విషయంలో విజయం సాధించబడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. సహాయం కోసం ఆశించినవి నెరవేరుతాయి. నిధుల ఏర్పాటుకు అదనపు కృషి అవసరం. రుణ సంబంధిత సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు కొన్ని అసహ్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. సాయంత్రం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మీరు ఒక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రేమ ప్రతిపాదనలు అంగీకరింపబడతాయి. మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోండి. ఇబ్బందుల్లో అధిగమించడానికి సృజనాత్మకతను ఈ విధానాన్ని అవలంబించండి. ప్రతి సవాల్ ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మీకు అనుభవాల నుంచి మీకు మీరే గుణపాఠం నేర్చుకుంటారు. ముందుకు సాగండి. మీ సవాళ్లను ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది మీరు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి కొన్ని లాభాలు రావచ్చు. మీ ఉద్యోగంలో పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలు మీ తెలివితేటలతో పరిష్కారం అవుతాయి. ఈరోజు కుజుడు మీ రాశి జాతకులకు ఆవేశానికి కారణమవుతుంది. నష్టాన్ని ఇస్తుంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు మీ పైన
పుకార్లు పుట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వేడి సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్త, అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి. చేతికి డబ్బు అందినప్పుడు విలాసాల కోసం లేదా అనవసరమైన వస్తువుల కోసం ధనం ఖర్చు చేసే ప్రమాదం ఉంది. పొదుపు పైన దృష్టి పెట్టండి. బంధువులతో, అపరిచిత వ్యక్తులతో కొన్ని గొడవలు తలెత్తవచ్చు. పట్టుదలకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. మీరు ఈరోజు అపరిచితులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఈ రోజున మీ గోచారం నడుస్తుంది. మీకు, మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి మీకు అంతా మంచి జరగాలంటే మీరు కూడా భగవంతుడిని ప్రార్థించండి. అంతా మంచి జరుగుతుంది. ఒక స్త్రీ మీకైతే మీ మీద ఏడుస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆమె గురించి మీరు ఈరోజే మీకు ఎందుకు ఇలా జరగబోతుంది? ఈ చిత్ర విచిత్ర సంఘటనల కారణం ఏంటి? అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు నీ రాశి వారికి అయితే ప్రముఖమైన విషయాలు సంయమనం పాటించడం అవసరం. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్న మీ యొక్క భావోద్వేగాల ప్రభావంతో మీకు తక్షణ నిర్ణయం పరిస్థితి వస్తుంది. పని చేయాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ నుంచి సమయానికి పని పూర్తి చేయమని ఒత్తిడితో అంచనాలకు మించి శ్రమ పడవలసి రావచ్చు. విరామం లేకుండా పనిచేయడం వల్ల మానసిక అలసట ఏర్పడవచ్చు. ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేయవచ్చు. దీన్ని మితంగా నిర్వహించాలి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కూడా కోల్పోవద్దు. పెట్టుబడి పెట్టే ముందు మార్కెటింగ్ అంచనాలు పూర్తిగా చూసుకొని వివరాలు తెలుసుకోండి. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ విషయంలో ఖర్చులు కొంత అధికంగా ఉండవచ్చు. ముఖ్యంగా అనూహ్యంగా వచ్చే ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. అయినప్పటికీ కూడా పాత అప్పుల నుంచి కూడా కొంత ఊరట వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గం నెమ్మదిగా స్థిరపడుతుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటలు ఈ రాశి వారికి ఇంటికి ఒక స్త్రీ ఏడుస్తూ వస్తుంది. ఎందుకు? కారణం ఏమిటంటే ఖచ్చితంగా మిమ్మల్ని నాశనం చేయడానికే వస్తుంది. మీ దగ్గర ఉన్న సంపద ఆశించి వస్తుంది. ఆ స్త్రీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా కూడా ఏడుస్తూ తమ గోడు వెళ్ళపుచ్చుకుంటుంది. అది నమ్మి నిజమని చెప్పి మీరు సహాయం చేస్తారు. దానివల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎందుకు అలా చేస్తుంది, ఎందుకు అలా ఏడుస్తుంది, అది నిజమా కాదా అని చెప్పేసి మీరు ఆలోచించకుండా తొందరగా కరిగిపోయి అడిగిన వెంటనే ఏది అడిగితే అది మీరు సహాయం చేసేస్తారు. దాంతో మీరు ఆర్థికంగా దెబ్బతినే స్థితి ఉంటుంది. మీ కుటుంబంలో మీ ప్రియమైన వారితో మీకు గొడవలు కూడా ఈ విషయంలో ఏర్పడిపోతున్నాయి. ఇక ఆ స్త్రీ మీకు ఇంతకుముందు పరిచయం ఉన్న లేదా ఏదైనా రంగంలో మీతో పాటు పనిచేస్తున్న ఆ స్త్రీ కూడా కావచ్చు. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీ దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. దీంతో మీరు కరిగిపోయి ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారు. ఒకరు ఒక సహాయం అడిగారంటే మీకు ఉన్నా లేకున్నా వేరే దగ్గర అడిగైనా సరే సహాయం చేసే గుణం మీకు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ స్త్రీ మిమ్మల్ని ఎంచుకుంది. కాబట్టి రాశివారు ఎవరినైనా సరే గుడ్డుగా నమ్మేస్తారు. నమ్మి మోసపోయే తత్వం ఈ రోజున మీకు బలంగా మారిపోతుంది. ముఖ్యంగా ఏ పని చేసినా ఎవరికి సహాయం చేయాలనుకున్నా ఈరోజు అమ్మా నాన్నలు కానీ మీ జీవిత భాగస్వామిని కానీ వీరికి చెప్పి ఆ విషయాన్ని వ్యక్తపరచండి. అప్పుడే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు నష్టపోకుండా ఉంటారు. ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో మీరు గుర్తించి నడుచుకోవాలి. లేదంటే మాత్రం కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో శారీరక శ్రమ అధికమవుతుంది. నిద్ర పట్ల అలసత్వం చూపించవద్దు. తలనొప్పులు, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా మీకు ఎదురు కావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం ద్వారా సమస్యలు మీరు నివారించవచ్చు. అలసట ఎక్కువగా అనిపిస్తే కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఒకే పని మీద ముమ్మరంగా దృష్టి పెట్టకుండా స్మార్ట్గా ఎంచుకొని చేయడం మంచిది. ఇక ఈ సమయంలో
శనిగ్రహానికి సంబంధించిన జపాలు పూజలు మీకు మేలు చేస్తాయి. కాస్త మిశ్రమంగా అనిపిస్తుంది, అంటే కొంచెం అనుకూలత కొంచెం ప్రతికూలతగా కనిపిస్తుంది. ఇంతకుముందు రోజుల కంటే కూడా ఇక నుంచి రోజులు మీకు కాస్త చక్కగా మారబోతున్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా ఈ రాశివారు ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క దిశా దశలు మంచి నిదానంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపైన అప్పుల భారం తెగినట్లుగా అయిపోతుంది. ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చేసింది. కాబట్టి ప్రతి పనిని కూడా ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంట పరుగులు పెడుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవుతాయి. వ్యాపారంలో వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి సమయంలో శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కావున అంది వచ్చిన అవకాశాన్ని నచ్చినట్లుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈరోజు కాస్తంత గందరగోళ ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పకుండా వస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్న కాస్తంత బద్ధకం పట్ల పెద్ద అవకాశాన్ని బద్ధకం వల్ల కోల్పోయే ఛాన్స్ అయితే ఈరోజు కనిపిస్తుంది. ఏ నిమిషంలో అయినా ఎలర్ట్గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఎంత బాధపడినా నష్టాన్ని పోడ్చలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్ళాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలంపులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారని మాత్రం. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులన్నీ చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు, మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా. కాబట్టి ఆ స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ రాశివారి ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది. ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ చుట్టూ మీ జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్నీ నష్టమే కలుగుతాయి. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితోటి చాలా జాగ్రత్త. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెడితే కనుక ఈ సమయంలో వారి వలన ప్రమాదం అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క విషయంలో అప్రమత్త చాలా అవసరం. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడాలంటే ఆ స్త్రీతోటి బంధం తెచ్చేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతున్నట్లయితే కనుక ఆమె రిలేషన్ని మీరు తెగదెంపులు చేసుకొని ఉండండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై సంతోషి మాత.